ते देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलांचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च। एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। हरे हरे कृष्ण कृष्ण माताजी। प्रभु। हरे कृष्ण माताजी। 4.7 శ్రీమద్ భగవద్గీతలో మనం చదువుతున్నాము. సో అందులో నిన్న మనం అవతారాల గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఇంతలోపు టైం అయిపోయిందనమాట. సో వి విల్ ట్రై టు డిస్కస్ దాట్. ప్రభామాతాజీ డిస్కనెక్ట్ అయిపోయినట్టున్నారు. కనెక్టివిటీ పోయినట్టుంది పాపం. ఓకే, 1 సెకండ్ మాతాజీ. ఓకే, నిన్న జస్ట్ మనం రీక్యాప్ చేద్దాము వాట్ వి డిస్కస్డ్ యెస్టర్డే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. సో మళ్ళొకసారి చదువుతాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. శ్రీకాంతి మాతాజీ మీరు ఒకసారి చదవండి మాతాజీ. కన్ఫ్యూజ్ అవ్వరు కదా, అంటే మీది వేరే నాది వేరేగా ఉంటుంది. పర్లేదండి, వాళ్ళకి ఏ ట్యూన్ ఇష్టమైతే అది ఫాలో. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఈ శ్లోకానికి మీనింగ్ ఏమిటి మనం నిన్న చెప్పుకున్నాం కదా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఓ అర్జున, భారత అంటే భరతవంశీయుడు అంటే అర్జున, ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడైతే ధర్మానికి హాని కలుగుతుందో, ధర్మం అంటే ఏమిటి? ధారయతి ఇది ధర్మ అని మనం అనుకున్నాం నిన్న. అంటే ధరించేది, పోషించేది, రక్షించేది అనే కూడా అర్థాలు వస్తాయన్నమాట ధర్మానికి. సో ధర్మం అంటే ఏమిటి? రిలీజియన్ అని కాదు, నేచర్, న్యాచురల్ ప్రాసెస్ అది. ఇప్పుడు చాలామంది ధర్మానికి ఇంగ్లీష్లో కరెక్ట్ మీనింగే లేదు. ధర్మం అంటే ఏమిటంటే రిలీజన్ అని చెప్పేస్తారు. యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ధర్మం అంటే న్యాచురల్ ప్రాసెస్ అన్నమాట. ఎలాగా? నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడెరుగు అనేటువంటి ఒక సామెత ఉన్నది మనకి. నీరు పళ్ళ మెరుగుతుంది అంటే ఎందుకు? అది ధర్మం అనమాట. ఇట్ విల్ ఫ్లో వేర్ ఎవర్ దెర్ ఈస్ స్లోప్. అలాగే నీటికి ఇంక గుణాలు కూడా మనం నిన్న డిస్కస్ చేసాము. దానికి ఏమున్నది? నీటికి ఒక రూపం ఉన్నది, దానికి ఒక రసం ఉన్నది, తర్వాత ఇంకోటి ఏమిటి? ఇంకొక గుణం ఏమిటి? మన దప్పికని తీర్చేటువంటి గుణం అనమాట. సో దట్ ఈస్ న్యాచురల్ విత్ వాటర్. క్లీన్ వాటర్ అయితే అది ఒకలాగా టేస్ట్ ఉంటుంది, డర్టీ వాటర్ అయితే ఇంకొకలాగా టేస్ట్ ఉంటుంది. సో బట్ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ వాటర్ ఈస్ ఇట్ విల్ ఫ్లో వేర్ ఎవర్ దెర్ ఈస్ ఎ స్లోప్. అలాగే అగ్నికి కూడా మనం అనుకున్నాం ఏమిటి?
అగ్ని యొక్క ధర్మం ఏమిటి? అది వేడిని, ఉష్ణాన్ని ఇవ్వడము. ప్లస్ తన అది ఎవరైతే తన దగ్గరికి వస్తారో, తను ఎవరి దగ్గరికి అయితే వెళ్తుందో గాలి తోడైనప్పుడు, అక్కడ అది ఆ దారిలో వచ్చేవన్నీ కూడా అగ్నిలో ఆహుతి అయిపోతుందన్నమాట, కాల్చడము. సో వెలుతురు ప్రభుజీ ఇవ్వడము, వేడి ఇవ్వడము, కాల్చడము. హరిబోల్ వచ్చింది. ఎస్ సారీ మాతాజీ. ప్రభుజీ. నో ప్రాబ్లం మాతాజీ. నేను నార్మల్గా కళ్ళు మూసుకొని చెప్తుంటాను అనమాట, ఎందుకంటే థాట్ ఇది ఇక్కడ ఉంటే ఈ స్లైడ్ మీదే ఉండిపోతుంది థాట్. కాబట్టి నేను అది నార్మల్గా గమనించను. చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. యూ కెన్ స్టాప్ మీ అండ్ టెల్ మీ. ఓకే. సో ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం మితి మీరుతుందో, అంటే నేచర్ బట్టి మనం చెప్తున్నమాట. ఎలాగా? నీటికి పల్లం ఎరుగుతుంది, దాహము దప్పికని తీరుస్తుంది, అగ్ని ఉష్ణాన్ని వేడిని ఇస్తుంది, అలాగే అగ్ని కాల్చుతుంది అన్నమాట. సో దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్. కాబట్టి ధర్మం అనేటువంటిది సత్యం వద ధర్మం చర, అంటే సత్యాన్ని పలుకు, ధర్మం ప్రకారము చరించు, అంటే ధర్మాన్ని ఆచరించు. అంటే ధర్మం అనేటువంటిది ఎలాగా? ధర్మ నిన్న మనం చదివాం కదా, ఏమిటది? ధర్మస్తు భగవత్ ప్రణీతం. ధర్మస్తు భగవత్ ప్రణీతం అని భాగవతంలో 6.6th క్యాంటో 3rd చాప్టర్ 19th శ్లోకాలో మనం చదువుకున్నాం నిన్న. ధర్మస్తు భగవత్ ప్రణీతం అంటే భగవంతుడే చెప్పింది, అంటే హీ ఈజ్ ది అల్టిమేట్ పర్సనాలిటీ, హీ ఈజ్ ద సుప్రీం పవర్. కాబట్టి అతను చెప్పిన దానికి ఇంకా తిరుగు అంటూ ఉండదన్నమాట. అది అందరూ కూడా మనం ఆచరించాలి. ఎగ్జాంపుల్ కూడా చెప్పాము. ఎలాగా? కాన్స్టిట్యూషన్. ఒక కాన్స్టిట్యూషన్ అంటే ఒక రాజ్యాంగంలో ఆ దేశాన ప్రజలందరూ కూడా ఆ రాజ్యాంగంలో ఏమైతే చెప్పారో దాని ప్రకారము ఒక లా, న్యాయము, ఒక న్యాయశాస్త్రం అనేటువంటిది దాని నుంచే రాస్తారనమాట. సో దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకుంటే ఏమవుతుంది? పీపుల్ విల్ బి పనిష్డ్. సో అలాగే భగవంతుని ఈ ధర్మాన్ని భగవంతుడు ఎవరికి చెప్పాడు? ఫస్ట్ జన్మాద్యస్య యతోన్ వినిమయాత్ ఇతరతశ్చ అర్థేష్వ అభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆదికవిహే ముహ్యంత్యం సూరయ. చతుశ్లోకి భాగవతాన్ని భగవంతుడు తన పుత్రుడైనటువంటి బ్రహ్మదేవునికి అతని హృదయాల్లో నాటుకునేలాగా చెప్పాడనమాట. అంటే అక్కడి నుంచి మొదలైంది. సో పరంపరంగా వస్తున్నదన్నమాట ఇది. సో కాబట్టి మనము ఆచరించాలి. ఎప్పుడైతే మనం అతని మాట వినమో దెన్ వీ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ద పనిష్మెంట్. అందుకే మనం అందరూ భూలోకానికి వచ్చాము. ఎలాగా? ఇప్పుడు మనం పిల్లలు కూడా చూస్తున్నారు. పిల్లలు ఏమిటి? తల్లిదండ్రుల మాట వినరు. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది వినరు. అప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ సామము, దానము, భేదము, దండోపాయం అన్నీ కూడా ఉపయోగించినప్పటికీ వాళ్ళు విననప్పుడు ఇంకా వదిలేస్తారనమాట. సో ఎందుకు సొసైటీలో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు, కొంతమంది అటు ఇటు కాకుండా కొన్నిసార్లు మంచి చేస్తారు, కొన్నిసార్లు చెడు చేస్తారు. ఇట్ ఇస్ ఎ మిక్స్చర్ అనమాట. సో ఎవరైతే రాముడు మంచి బాలుడు అనేటువంటిది మనం ఒక సెంటెన్స్ చదివాము. ఎందుకు అంటే తూచా తప్పకుండా తల్లిదండ్రులు, గురువులు, దైవము చెప్పినటువంటి వాళ్ళని భయభక్తులతో ఆచరిస్తారనమాట. రూల్స్. అందుకే అన్నారు ధర్మో రక్షతి రక్షిత. ఇంకొక ఎగ్జాంపుల్ ఏముందంటే, ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనం ఏంటి? రూల్స్ ఫాలో అవ్వాలి. అది న్యాయము, ధర్మమే అది. ఎందుకు? లెఫ్ట్ సైడ్ కీప్ లెఫ్ట్ అంటారు. అలాగే మనకి సిగ్నల్ ఉన్నది. ఆ సిగ్నల్ రెడ్ సిగ్నల్ వచ్చినప్పుడు ఆపాలి. అలాగే స్పీడ్ లిమిట్ ఉంది. ఆ స్పీడ్ లిమిట్ ప్రకారం వెళ్ళాలి. ఓవర్టేకింగ్ ఎప్పుడు చేయకూడదు. వైట్ లైను థిక్ వైట్ లైన్ ఉన్నప్పుడు ఓవర్టేకింగ్ చేయకూడదు. బ్రోకన్ వైట్ లైన్స్ ఉన్నప్పుడు ఓవర్టేక్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఉన్నాయి మరి. ఇవన్నీ మరి ఎవరైతే ఫాలో అవుతారో 99.9% వాళ్ళు సేఫ్గా ఇంటికి వస్తారు, ఆఫీస్కి వెళ్తారు. కానీ కొంతమంది ఫాలో అవ్వనప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది? వేరే వాళ్ళు ఫాలో అవ్వనప్పుడు కూడా మనకి ప్రాబ్లం అనేటువంటిది రావచ్చు. బట్ 99.99% ఇవన్నీ ఫాలో అయితే మీరు సేఫ్గా మీ డెస్టినేషన్ చేరుకుంటారు. సేమ్ థింగ్ అప్లైస్ హియర్ ఆల్సో. మనకి భగవంతుడు చెప్పింది అదే. భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, ఎందుకు వేదాలని మీరు చదవలేరు, వేదాలను చదివి అర్థం చేసుకోలేరు,
ఉపనిషత్తుల భాష కఠినమైనది, అది కూడా మీకు అర్థం కాదు. వేదాంత సూత్రాలు అవి మీకు అర్థం కాదు. పురాణాలు చదివేటువంటి ఓపిక మీకు లేదు. చదివినప్పటికీ మీరు మనసులో ఉంచుకోలేరు. ఎన్ని పెద్ద గ్రంథాలు మీరు అసలు ఒక శ్లోకానికే మనకి గుర్తుండట్లేదే. మరి అన్ని శ్లోకాలు, అన్ని 18,000 శ్లోకాలు భాగవతము, 1,00,000 శ్లోకాలు మహాభారతము అలాగే ఎలా చదువుతాము? నాట్ పాసిబుల్. కాబట్టి చిన్నగా భగవంతుడు భగవద్గీత ఇచ్చాడు. ఇది చదవండి, మీరు ఉద్ధరింపబడతారు. సో ఎవరైతే దీన్ని ఫాలో అవుతారో దే విల్ డెఫినెట్లీ రీచ్ ద డెస్టినేషన్. అదే ఏమిటయ్యా మన డెస్టినేషను? గోలోక ధామము అనేటువంటిది మనం తెలుసుకోవాలన్నమాట ఇక్కడ. ఓకే. సో ఎప్పుడైతే అంటే ఎప్పుడు ధర్మాన్ని ఇప్పుడు చాలామంది అసురులు ఉన్నారు. ఎందుకు? సత్యయుగం ఉన్నది, కృతయుగం, అదే కృతయుగం అంటారు. ఆ కృతయుగంలో ఏమున్నది? 1,00,000 సంవత్సరాలు ఆయుష్ ఉంటే అందులో 60,000, 70,000, 80,000 సంవత్సరాలు తపస్సులో వాళ్ళ జీవితాన్ని గడిపేశారు. కాబట్టి అక్కడ ధర్మము 4 పాదాలతో నడిచింది. తర్వాత త్రేతాయుగం వచ్చేటప్పటికి 1/10 ఆయుష్ అయింది. ఆ ఆయుష్ 1/10 అంటే 10,000 ఇయర్స్. అందులో మళ్ళీ ధర్మము 2 పాదాలతో నడిచింది. మళ్ళీ ద్వాపరయుగం వచ్చేటప్పటికి 3 పాదాలు. కలియుగం వచ్చేటప్పటికి ఒకటే ఒక పాదము, అదే సత్యం అనేటువంటిది నడుస్తుంది. అది కూడా కొంతవరకు కుంటుతూ నడుస్తుందనమాట. సో మరి ఈ అధర్మాలు పెల్లుబిక్కినప్పుడు కృతయుగములో ఓన్లీ హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వాళ్ళ రాక్షసులని సంహరించడానికి భగవంతుడు అవతారం తీసుకున్నాడు. ఏం అవతారం తీసుకున్నాడప్పుడు? అది నిన్న మనం చూసాము కదా. ఒక నిమిషం చూద్దాం ఉండండి. ఫస్ట్‌ది సనక సనాదులు మనం నిన్న చెప్పుకున్నాం కదా. ఏమిటి వీళ్ళ ఉద్దేశము? బ్రహ్మచర్యము మరియు కఠోర తపస్సు ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందే మార్గాన్ని బోధించడానికి బ్రహ్మదేవుని మానసపుత్రులుగా అవతరించారు. ఎవరయ్యా వాళ్ళు అంటే నలుగురు. 5 సంవత్సరాల బాలురలాగానే ఉంటారు ఎప్పుడు కూడా. ఎవరు? సనక, సనాతన, సనందన, సనత్ కుమారులు. వీళ్ళు నలుగురు అన్నమాట. ఇది ఫస్ట్ అవతారం భగవంతునికి బ్రహ్మదేవుడి నుంచి. వీళ్ళు మానసపుత్రులు, బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రులు అన్నమాట వీళ్ళు. తర్వాత నెక్స్ట్ ఏమిటి? వరాహ అవతారం. ఇక్కడ అంటే కృతయుగములో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. హిరణ్యాక్షుడు తమ్ముడు, హిరణ్యకశిపుడు అన్న అన్నమాట. సో తమ్ముడు ఏం చేశాడు? భూదేవిని చాపలాగా చుట్టేసి సముద్రం మధ్యంలోకి లోపలికి తీసుకెళ్ళిపోయి దాచిపెట్టేశాడు. సో దాన్ని మళ్ళీ భూదేవిని ఉద్ధరించడానికి భగవంతుడు వరాహ రూపం తీసుకుని ఆ భూదేవిని కాపాడన్నమాట. అక్కడి నుంచి తీసుకొచ్చి ఆ హిరణ్యాక్షుని ఒక్క చెంప దెబ్బ కొట్టి ఒకే ఒక దెబ్బతో ఆ రాక్షసుని సంహరించేశాడనమాట, హిరణ్యాక్షుని. సో అది ఒక అవతారం. అంటే ఎందుకు ఇది చెప్తున్నాము? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. గ్లాని కరిగింది, ధర్మానికి గ్లాని కలిగింది. గ్లాని అంటే హాని, హాని కలిగిందనమాట. అధర్మము ఎక్కువైపోయింది. ఎందుకు? హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వలన లోకానికి పీడ, బాధ కలిగిందనమాట. అది నివారించడానికి, ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి వరాహ అవతారం తీసుకున్నాడనమాట భగవంతుడు. సో అలాగా సెకండ్ అవతారం. మరి థర్డ్ అవతారం ఏమిటయ్యా అంటే నారదముని. నారదముని భగవంతుని నామాన్ని, నారాయణ నారాయణ అనేటువంటి నామాన్ని జపించడానికి. ఎందుకు మరి ఇది ఈ అవతారం ఎందుకు అంటే, నారాయణ అని అంటే మనము అజామిలుని కథ తెలుస్తుంది మనకి భాగవతంలో. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాము. అజామిలుడు అనేటువంటి బ్రాహ్మణుడు దారి తప్పిపోయి ఒక వేశ్యతో సంబంధం పెంచుకుని తన భార్య, పిల్లలని, తల్లిదండ్రులని వదిలివేస్తాడనమాట. సో ఎన్నో సంవత్సరాలు 10 మంది సంతానము తనతో పొందుతాడు. చివరికి అతనికి చివరి స్టేజ్‌లో యమదూతులు కనిపిస్తారు కలలో. అప్పుడు అక్కడే తన చిన్న కొడుకు నారాయణ అని పేరు పెట్టుకున్నాడనమాట. సో అతన్ని పిలిచి తను ఉద్ధారం అయిపోయాడు. అప్పుడు విష్ణుదూతులు కూడా వచ్చారనమాట, దూతలు. "నువ్వు నారాయణ అని ఒక్కసారి చెప్తే నీకి నరక దర్శనం ఉండదయ్యా" అని యమదూతలతో వాదించి అతన్ని తీసుకెళ్ళిపోయినట్టు కలలో కనిపిస్తుందనమాట. ఇంత నారాయణ శబ్దాన్ని కలలో తలుచుకొని పిలిచినా కూడా నాకు ఇంతటి ఉద్దేశం, ఇంతటి మహద్భాగ్యం కలిగింది కదా అని చెప్పేసి తను మళ్ళీ రిషికేశ్, హరిద్వార్ దగ్గరికి వెళ్ళి తపస్సు చేసుకొని ముక్తిని పొందుతాడనమాట అతను. సో ఆ నారాయణ మంత్రానికి, నారాయణ అనేటువంటి వర్డ్ పదానికి నారాయణ అనేటువంటి గానం చేస్తే మనకి అంతటి గొప్ప
ఆ, ముక్తి అనేటువంటిది కలుగుతుందని ప్రచారం చేయడానికి నారద మహర్షి అవతరించాలి. అలాగే నరనారాయణులు, ఇవన్నీ కూడా ఏమిటి అంటే ఎందుకు చెప్తున్నామంటే వీ షుడ్ బి అవేర్ వాట్ ఆర్ ది వేరియస్ అవతారాలు భగవంతుడు ఎందుకు తీసుకున్నాడు ఈ ధర్మాన్ని రక్షించడానికి. సో ఇంద్రియ నిగ్రహము మరియు తపస్సు దానికి ఈ ధర్మరాజు కుమారులుగానే ఉన్నది ఇక్కడ. ఈ ధర్మరాజు పాండవుల అన్న అయినటువంటి ధర్మరాజు కాదు. ఈ ధర్మరాజు అనేటువంటి అతను ఒక రాజు అన్నమాట. నెక్స్ట్ కపిలముని గురించి కూడా మనం తెలుసుకున్నాము. దేవాహుతి మరియు కర్దమ ఋషికి, అంటే కర్దమ ముని బ్రహ్మదేవుని పుత్రుడు అనమాట. ఆయనకి దేవాహుతి అనేటువంటి రాజకుమార్తె, యాక్చువల్లీ ఈవిడ స్వయంభువ మను కుమార్తె అనమాట. అంటే బ్రహ్మదేవునికి తన భుజాల నుంచి పుట్టారనమాట. స్వయంభువ మనువు శతరూపాదేవి, బలభుజం నుంచి స్వయంభువ మను, ఎడమ భుజం నుంచి శతరూపాదేవి, వీళ్ళకి సంతానం ముగ్గురు అనమాట. దేవాహుతి, ఆకుతి, ప్రసూతి అనేటువంటి ముగ్గురు అమ్మాయిలు, తర్వాత ఆ, ఇద్దరు అబ్బాయిలు వాళ్ళకి ఉంటారనమాట. ఇద్దరు అబ్బాయిలు. ఆ, అతని పేరు ఏమిటి, మన ఇతని ఎవరు, సరిగ్గా గుర్తు రావట్లేదు. వాళ్ళిద్దరు ఇద్దరు పుత్రులు కలుగుతారనమాట. థ్యాంక్ యూ. ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు అనేటువంటి ఇద్దరు అమ్మాయిలు. థ్యాంక్స్ ఫర్ రత్నమాతాజీ ఫర్ రిమైండింగ్ మీ. సో అంటే 5 మంది సంతానం. సో ఇది తల్లికి అతను ఉపదేశిస్తాడనమాట. అంటే భగవంతుడే కుమారుడుగా అవతరిస్తాడనమాట ఇక్కడ కపిలముని దేవహుతి మరియు కర్దమ ప్రజాపతికి. సో ఆత్మ జ్ఞానాన్ని, సాంఖ్యయోగాన్ని అతను, మనం భాగవతం వచ్చినప్పుడు దీని గురించి డిస్కస్ చేద్దాం. సో కపిలముని తర్వాత దత్తాత్రేయుడు, ఈయన అత్రి మరియు అనసూయాదేవులకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు బిడ్డలుగా జన్మించినప్పుడు అంటే కోరుకుంటారనమాట. మీరే, అది ఒక పెద్ద కథ ఉన్నది దానికి, అది మళ్ళీ మనం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం అది. సో పరీక్ష పెడతారనమాట అత్రి మరియు అనసూయాదేవులకి. సో ఆ పరీక్షలో అనసూయాదేవి నెగ్గుతుంది. ఆ, మీరు పుత్రులుగా నాకు అవతరించండి అంటే పుత్రులుగా వచ్చేస్తారనమాట. సో ఆ ముగ్గురు కలయికనే, ఆ ముగ్గురిది ఈ దత్తాత్రేయ అవతారం అనమాట. నెక్స్ట్ ఎవరు, యజ్ఞనామక పరమాత్ముడు అనమాట. యజ్ఞనామక పరమాత్ముడు ఆ, ఇంద్రుని, అప్పుడు ఆ టైంలో ఇంద్రుని స్థానంలో ఇతను భగవంతుడు ఉంటాడనమాట. సో అది విశ్వాన్ని రక్షించడానికి మరియు యజ్ఞాల ప్రాముఖ్యత. యజ్ఞం అందుకే మనము, యజ్ఞం అనేటువంటిది యజ్ఞ స్వరూపంలో భగవంతుడు ఉంటాడు. మనం ఇంటిలో యాగాలు యజ్ఞాలు చేస్తాం కదా, ఆ యజ్ఞ స్వరూపుడే భగవంతుడు. అందులో వచ్చేటువంటి ఆహుతి దేవతల ద్వారా, అగ్ని ద్వారా దేవతలకి అందించడానికి అగ్నిదేవుడు సహాయం చేస్తాడనమాట. ఋషభదేవుడు, ఆయన కూడా భగవంతుని అవతారమే. తన 100 మంది పుత్రులకి బ్రహ్మజ్ఞానాన్ని అతను ఉపదేశిస్తాడనమాట. సో మనం అంటే అట్లీస్ట్ ఈ అవతారాలు మనం డిస్కస్ చేసినా కూడా మనకి ఎంతో పుణ్యం వస్తుంది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాము, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యం అనే శ్లోకంలో మనకి భగవంతుని అవతారాలు ఎన్ని అంటే మనం లెక్కలేనన్ని అవతారాలు ఉన్నాయి భగవంతునికి. ఎలాగైతే ఒక నదిలో వాటర్ ఫ్లో ఎలా ఉంటుంది, అలాగా కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది ఆ వాటర్. అలాగే భగవంతుని అవతారాలు కూడా వస్తూనే ఉంటాయి. మరి అవన్నీ మనం డిస్కస్ చేయాలంటే మనకున్న టైం లిమిటేషను చాలా తక్కువ, మెమరీ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ప్రాముఖ్యంగా ఈ 24 అవతారాలని భాగవతంలో డిస్కస్ చేశారు కాబట్టి అది ఇక్కడ మనము స్మరించాలన్నమాట. ఎందుకు అంటే యదా యదా హి ధర్మస్య, అంటే ఎప్పుడెప్పుడైతే అవతారాలు భగవంతుడు తీసుకున్నాడో దేని గురించి, ధర్మాన్ని రక్షించడానికి. ఇక్కడ కూడా మోక్ష మార్గాన్ని, జితేంద్రియత్వాన్ని, తర్వాత పరమహంస ధర్మాన్ని తన ఆచరణ ద్వారా చూపించడానికి అవతరించాడనమాట. సో అంటే మనకి భగవద్గీతలో ఉంది కదా ఒక శ్లోకం, యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన సా యత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే. తను ఆచరించి చూపించిన దానికి ఇది మిగతా వాళ్ళు కూడా దీన్ని ఆచరిస్తారనమాట. నెక్స్ట్ పృథు చక్రవర్తి అవతారము. అక్కడ ఏమిటైందంటే ధర్మము విపరీతంగా, ఆ, అధర్మము విపరీతంగా పెరిగిపోయిందనమాట ఆ టైంలో.
పృథు చక్రవర్తి కూడా భగవంతుని యొక్క విభూతి రూపంలో అతను రాజుగా అవతరిస్తాడనమాట. ఆ టైంలో ఏమైందంటే భూదేవి తనలో అంటే రైతులందరూ కూడా ఆమ్, విత్తనాలని భూమిలో వేస్తే భూదేవి మొత్తం విత్తనాలని మింగేస్తుందన్నమాట. అంటే ఏ పంట కూడా రాదు. ఏ పంట రానప్పుడు పృథు చక్రవర్తికి కోపం వచ్చి విల్లు ఎక్కువ పెడతాడనమాట పృథ్వీ మీద. అందుకే పృథ్వీ అనే పేరు భూదేవికి ఎందుకు వచ్చిందంటే పృథు మహారాజు రక్షించాడు కాబట్టి దానికి పృథివీ అనేటువంటి పేరు వచ్చిందనమాట. సో అతను విల్లు ఎక్కుపెట్టినప్పుడు భూదేవి శరణు వేడుతుంది. లేదు, ఎందుకు విల్లు ఎక్కుపెడుతున్నావు నా మీద అంటే, మరి నువ్వు ప్రజలందరూ ఇచ్చినటువంటి విత్తనాన్ని నువ్వు తినేస్తున్నావు కదా, ఈ విత్తనాలు నీ నుంచి పంటలు రావడానికి వేస్తున్నారు, ఇంత కృషి చేస్తున్నారు అంటే, అప్పుడు ఇంతటి అధర్మం ఉంది అంటే, అప్పుడు ఆ పృథు చక్రవర్తి అక్కడ ఉన్న రాక్షసులందరినీ సంహరించి భూమిని ఎత్తు పల్లాలుగా ఉన్నటువంటి ఆ భూమిని సమంగా చేస్తాడనమాట. తన రథ చక్రముతో తను పర్యటించి మొత్తం విశ్వాన్ని ఒక ఆ, అదే చూడండి, కరువు కాటకాల నుంచి ప్రజలను రక్షించడానికి భూమిని సాగు చేయడం మరియు వనరులను వెలికి తీయడం నేర్పించాడనమాట. అంటే ఆ ధర్మాన్ని స్థాపించాడు. ఎలాగ మనము చేయాలి, ఎలాగ మనము ధర్మాన్ని రక్షించాలి. ఇప్పుడు కూడా మనం చూస్తుంటాము, మనకి ఎన్నోసార్లు వర్షాలు చాలా తక్కువ అయిపోతాయి. వన్స్ ఇన్ 4 ఇయర్స్ ఏమంటే అతివృష్టి వస్తుంది. అంటే విపరీతమైనటువంటి వర్షాలు వస్తాయి. ఎందుకు? మనకి భూమిలో చూస్తున్నాము. ఎందుకంటే ధర్మం అనేటువంటిది ఎప్పుడైతే తగ్గిపోతుందో, అధర్మం ఎక్కువవుతుందో దేవతలు కూడా మన మీద కోపం చూపిస్తారు. అంటే నేచర్ విల్ రియాక్ట్ ఇన్ దట్ వే. నేచర్ అంటే ఏమిటి? ప్రకృతి. ప్రకృతి ఎవరి ఎవరి అధీనంలో ఉంటుంది? భగవంతుని అధీనంలో ఉంటుంది. కాబట్టి ప్రకృతి విల్ షో ఇట్స్ రిజల్ట్. ఎప్పుడైతే మనం ఇప్పుడంతా హైదరాబాద్లో మనం చూస్తున్నాము, ఈ హైడ్రా అనేటువంటిది ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఎందుకు అంటే ఇక్కడ ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయో, చెరువు గట్టులు ఉన్నాయో, మూసీ రివర్లో ఉంది అంతా, అందరూ కూడా ఆక్రమించేసుకున్నారు. ఏమిటి అంతా అక్కడ మట్టి తెచ్చి కప్పేసి అందులో ఇళ్ళు కట్టేసుకున్నారు. సో ఎప్పుడైతే వరదలు వస్తుందో, ఎప్పుడైతే మూసీ నది పొంగుతుందో, లాస్ట్ ఇయర్ చూసాము, అంతకు ముందు ఇయర్ చూసాము, అప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ స్పాయిల్, ఇట్ విల్ క్రియేట్ హ్యావక్ అనమాట అక్కడ. సో నేచర్ అలాగా రియాక్ట్ అవుతుందన్నమాట. సో ఈ పృథు చక్రవర్తి ఏం చెప్పాడంటే, ఈ కరువు కాటకాల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ధర్మ ఆచరణ అనేటువంటిది చాలా ఇంపార్టెంటు అనేటువంటిది నేర్పించాడు. మత్స్య అవతారము చిన్న ప్రళయం అనమాట. అప్పుడు వేదాలని రక్షించడానికి భగవంతుడు అవతరించాడు. లెట్ మీ గో వెరీ క్విక్లీ సో దట్ వీ విల్ హ్యావ్ టు డిస్కస్ అదర్ ఐటమ్స్ ఆల్సో. కూర్మ అవతారము మందర పర్వతాన్ని రాక్షసులు తర్వాత దేవతలు అమృతం గురించి పాల సముద్రంలో తీసుకొస్తారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మందర పర్వతాన్ని ఎత్తడమే కుదరలేదు దేవతలకి. వాళ్ళు పైన వేసేసుకుని వాళ్ళు దాని కింద పడిపోయి కాళ్ళు చేతులు గాయాలయ్యాయి. అప్పుడు మళ్ళీ భగవంతుని వేడుకుంటే భగవంతుడు తన విభూతి రూపాన్ని ఆ మందర పర్వతంలో పెట్టి తను తీసుకెళ్ళి నిలుపుతాడనమాట. తర్వాత చిలకడానికి కింద ఆధారం కావాలి, తనే ఆ కూర్మ అవతారం తీసుకుంటాడు. సో మందర పర్వతాన్ని తన వీపు మీద తీసుకుని అప్పుడు అమృతం అనేటువంటిది ఆ సముద్ర మథన నుంచి వస్తుందన్నమాట. సో అది ఒక అవతారము. ధన్వంతరి అవతారము అదే. ఈ ధన్వంతరి అని మనం రోజు చదువుకోవాలన్నమాట. ఈ అవతారాలన్నిటి కూడా మనం స్మరించాలి. అందులో విశేషంగా ఏమిటంటే ధన్వంతరి, ఎందుకంటే అందరూ ఈ ఆది దైవిక్, ఆది భౌతిక్, ఆధ్యాత్మిక్, బేసికలీ ఈ 3 తాపాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆది దైవిక్ అంటే నేచురల్, అది భగవంతుని మనం స్మరించడం ద్వారా ఆది దైవిక్ అంటే న్యాచురల్ కెలామిటీస్ రావు. సెకండ్, ఆది భౌతిక్ అంటే ఫిజికల్ ఎయిల్మెంట్స్, మానసిక ఎయిల్మెంట్స్ ధన్వంతరిని స్మరిస్తే మన దగ్గరికి రావు. ఆది దైవిక్, ఆది ఆధ్యాత్మిక్, మానసిక తర్వాత దైహిక ప్రాబ్లమ్స్ రావు అని చెప్తారనమాట. మోహిని అవతారం గురించి మనందరికీ తెలుసు. రాక్షసులు ధన్వంతరి అవతారం రాగానే ధన్వంతరి చేతుల నుంచి అమృతాన్ని లాగేసుకుని వెళ్ళిపోతారనమాట. అంటే అందరికీ పంచుతానని భగవంతుడు ప్రామిస్ చేసినప్పటికీ మొత్తం అంతా తనమకే దక్కాలని చెప్పి ఆ అమృత కలశాన్ని ధన్వంతరి చేతుల నుంచి లాగి వెళ్ళినప్పుడు మోహిని అవతారం దాల్చి
ఆ రాక్షసుల మోసాన్ని తిరిగి వాళ్ళకే, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలంటారు కదా, అలాగా వాళ్ళకి ఆ అమృతం దక్కకుండా మోహిని అవతారము ధరించి కేవలము దేవతలకి అమృతాన్ని పంచిపెట్టాడు. నారసింహావతారం తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుని రక్షించడానికి, హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి తీసుకున్నటువంటి అవతారం. నారసింహ నారసింహ అనేటువంటి స్మరణ గనక మనం చేస్తే మనకి ఎటువంటి బాధలు దుష్ట శక్తులు మన దగ్గరికి రావన్నమాట. ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా, ఎస్పెషలీ మానసిక వ్యధలు కానీ, ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ, సర్టన్ థింగ్స్ విచ్ వీఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్, అటువంటి ప్రాబ్లమ్స్ కూడా దూరం అయిపోతాయి. అందుకే నరసింహ, లక్ష్మీ నరసింహ అనేటువంటి నామాన్ని ధారణం చేయాలి. ఎందుకు ఇది చెప్తున్నాడు భగవంతుడు అంటే, ఇన్ని అవతారాలు ఉన్నాయ్యా, ప్రతి ఒక్క అవతారానికి నాకు ఒక మీనింగ్ ఉన్నది, ఆ అవతారాన్ని మీరు స్మరించండి. వామన అవతారము బలిచక్రవర్తి నిగ్రహించడానికి, బలిచక్రవర్తిని ఎందుకు దేవతల మీద దాడి చేసి ఇంద్రుణ్ణి దేవతలని బలిచక్రవర్తి ఓడించేసి పంపించేస్తాడు. అంతకుముందు మనం ఆ స్టోరీ తెలుసు మీకు అందరికీ. ఏమిటి, ఇంద్రుడు ఒకసారి సభలో ఉన్నప్పుడు తమ రాజగురువు అయినటువంటి బృహస్పతి గారు వచ్చినప్పుడు లేచి నిలవకుండా తాత్సారం చేస్తాడనమాట ఇంద్రుడు. అంటే వీఆర్ నాట్ సపోజ్ టు కమెంట్, బట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ భాగవతం, కాబట్టి మనం స్మరించాలి. సో అప్పుడు ఆ బృహస్పతి గారు అతనికి అవమానం జరిగింది అని తలచి వెళ్ళిపోతారనమాట అక్కడి నుంచి. తర్వాత ఇంద్రుడు రియలైజ్ అయ్యి మళ్ళీ వచ్చి క్షమాపణ అడగడానికి వచ్చినప్పుడు అతను కనిపించడు బృహస్పతి, అంటే ఉండి కూడా అతనికి కనిపించడు అనమాట. కాబట్టి ఎప్పుడైతే గురువు ఆగ్రహిస్తాడో అప్పుడు ఓటమి అనేటువంటిది తప్పదు అనేటువంటి ప్రూవ్ చేస్తారనమాట. సో ఈ బలిచక్రవర్తి అన్యాయంగా, అంటే దీని మీద దండెత్తి స్వర్గము వాళ్ళకి ఇచ్చాడు, దేవతలకి ఇంద్రునికి స్వర్గాధిపత్యాన్ని ఉంది, కానీ ఆ బలము లేదు అప్పుడు ఇంద్రునికి, ఎందుకంటే గురు బలం లేదనమాట. అందుకే అంటారు, ఏ మంచి విషయము, ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి కానీ ఇంకోటి కానీ మంచి కార్యాలు చేసేటప్పుడు గురుబలం చూస్తారనమాట. గురుబలం ఉందా ఈ టైంలో, ఈ జాతకంలో గురుబలం ఉందంటే గో హెడ్ అంటారు. సో ఆ లెసన్ అంటే అది మనం తెలుసుకోవడానికి వామన అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని అర్థించి, ఎందుకంటే ప్రహ్లాదునికి ప్రామిస్ చేశాడు భగవంతుడు నారసింహ అవతారంలో, నీ వంశానికి 21 మంది అటు 21 మంది ఇటు, పైన కింద ఉద్ధరింపబడతారయ్యా అని చెప్పాడు. కాబట్టి బలిచక్రవర్తిని యుద్ధము చేయకుండా అర్థించి, అంటే ప్రహ్లాదుడు తన భక్తుడు కాబట్టి భక్తులని ఇచ్చినటువంటి కోరికని నెరవేర్చడానికి భగవంతుడు ఎంతటికైనా సిద్ధపడతాడనమాట. ఈవెన్ యాచించడానికి, అతను విశ్వానికే అధిపతి అయినప్పటికీ కూడా ప్రహ్లాదుని మాటల్ని నిలబెట్టడానికి, కోరికని తీర్చడానికి బలిచక్రవర్తితో ఈ యాచిస్తాడనమాట 3 అడుగుల భూమి ఇవ్వమని. సో ఒక అడుగుతో భూదేవిని కొలుస్తాడు, భూమిని మొత్తం అంతా. ఒక అడుగుతో మొత్తం ఆకాశాన్ని ఆక్రమించేస్తాడు, త్రివిక్రమ రూపుడు అనమాట. సో మూడవది ఎక్కడ పెట్టాలి అంటే, నా తల మీద పెట్టు, నేను వాగ్దానాన్ని చేయలేకపోయాను అంటే, తన పాదాన్ని, భగవంతుని పాదము తల మీద రావడం అంటే ఏమిటి, గొప్ప వరం అన్నమాట. సో అంతటి అనుగ్రహం చేశాడు. తర్వాత సుతల లోకంలో నీ నీకు నేను నీ లోకానికి నేను నీ గేటు ముందు నిలబడి రక్షిస్తానయ్యా అనేటువంటి, ఇప్పటికి కూడా సుతల లోకంలో భగవంతుడు బలిచక్రవర్తి యొక్క సామ్రాజ్యాన్ని రక్షిస్తూ అక్కడ ఉన్నాడు అనేటువంటిది మనకి భాగవతంలో తెలుస్తుందన్నమాట. తర్వాత నెక్స్ట్ పరశురాముడు. పరశురామ అవతారం ఏమిటి, దుష్ట క్షత్రియులను, అంటే వాళ్ళు మితిమీరిపోయారు. రేణుకాదేవి తన తల్లిని కార్తవీర్యార్జునైనటువంటి రాజు అవమానం చేసినందువలన అతను పరశురాముడు మొత్తం ఆ క్షత్రియ రాజులందరినీ కూడా 21 సార్లు భూ సంచారం చేసి భూమి అంతా వాళ్ళ రాక్షసుల్ని మట్టు పెడతాడనమాట. అది పరశురామ అవతారం. భూభారాన్ని తగ్గించాడనమాట, దుష్ట క్షత్రియులను, రాజులను సంహరించాడనమాట. నెక్స్ట్ వింటున్నారా మాతాజీ? ఫాస్ట్గా వెళ్ళిపోతున్నట్టున్నాను నేను. వింటున్నాం ప్రభుజీ. హరి బోల్. నైస్ ప్రభుజీ, ఒక డౌట్ ప్రభుజీ, లాస్ట్ లో అడగనా ప్రభుజీ? చెప్పండి మాతాజీ. కాదు ప్రభుజీ, అంటే ఈ అవతారాలన్నీ ఏ యుగంలో జరిగింది అనేది తెలుస్తుందా ప్రభుజీ మనకి?
ఆ, ఇది అంటే బేసికలీ మొత్తం అన్నీ కూడా కృతయుగము. ఓకే కృతయుగంలో ప్రభుజీ. అంటే అంటే ఒక మన శ్రీరాముడు. శ్రీరాముడు త్రేతాయుగము, శ్రీకృష్ణుడు ద్వాపర సో యుగం. పరశురాముడు అటు ఇటు రెండు యుగాల్లోనూ ఉన్నారా ప్రభుజీ? ఉన్నాడు ఉన్నాడు ఆయన అటు ఓకే. ఉన్నాడు ఇటు ఉన్నాడు, కరెక్ట్. అంటే ఇది ఒకసారి భాగవతం క్లాస్ అప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా ప్రభుజీ? తప్పకుండా తప్పకుండా చేస్తాను. అంటే యుగానికి ఎన్ని సంవత్సరాలు ఎస్. మొన్న అవన్నీ ఒకసారి. ఓకే ఓకే తప్పకుండా. రేపు నెక్స్ట్ ఓకే, భాగవతం థ్యాంక్స్ ప్రభుజీ. సాటర్డే రోజు గుర్తు చేయండి. ఐ విల్ తప్పకుండా చెప్తాను. ఓకే ప్రభుజీ. ఓకే. ఓకే మరి. ఓకే. సో వేదవ్యాస అవతారము ఏమిటి? వేదవ్యాసుడు వేదాలని, ఎందుకంటే కలియుగం అతను చూశాడనమాట. భగవంతుడు కరుణతో వచ్చి పరాశర మునికి, తర్వాత సత్యవతీ దేవికి, పరాశర మునికి సత్యవతీ దేవికి జన్మించినటువంటి వాడు వ్యాస భగవానుడు. ఆయనే కృష్ణ ద్వైపాయనుడు కూడా అని అంటారనమాట. ఆయన వేదాలని విభజించి బ్రహ్మసూత్రాలు, తర్వాత ఉపనిషత్తులు రాసి 17 పురాణాలు రచించి చిట్ట చివరికి ఆ మహాపురాణమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని రచించాడు. అప్పుడు ఆ ఆ వేదవ్యాసులు అడిగారనమాట, నేను ఎంత ఫాస్ట్గా నా తలలో ఐడియాస్ వస్తాయి, పద్యాలు వస్తాయి, ఆ పద్యాలను రాసేటువంటి వాళ్ళు నాకు కావాలి అంటే, అప్పుడు అందరూ చూసి విఘ్నేశ్వరుడే దీనికి తగినటువంటి వాడని అతను చెప్తాడనమాట. సో అప్పుడు విఘ్నేశ్వరుడిని వేడుకుంటే విఘ్నేశ్వరుడు అంటాడు, ఆ, వేదవ్యాసుల వారు అంటారు, నేను చెప్తాను, నేను చెప్పింది కేవలం విని రాయడం కాదు, నేను చెప్తూ ఉంటే మీరు అది విని అర్థం చేసుకొని మీరు రాయాలి అంటే, సరే అంటాడు విఘ్నేశ్వరుడు. తర్వాత విఘ్నేశ్వరుడు అంటాడు, నేను ఎంత ఫాస్ట్గా రాస్తానంటే నువ్వు చెప్తూనే నేను అర్థం చేసేసుకుంటాను, కానీ నేను రాయడానికి నువ్వు చెప్పడానికి లేట్ అయితే నేను రాస్తున్నటువంటి ఈ కలముతో నీ తల మీద నేను పొడుస్తాను అని చెప్తాడనమాట. దానికి అగ్రి అయిపోతాడు వ్యాసదేవుడు. సో అదొక పెద్ద స్టోరీ ఉన్నదన్నమాట. అందుకే అప్పుడు విఘ్నేశ్వరుని అంత ఫాస్ట్గా అర్థం చేసుకోవడము రాయడం అనేటువంటిది ఎవరికీ కుదరదు. సో అందుకే మనం విఘ్నేశ్వరుని అప్పుడప్పుడు కాదు ఎప్పుడూ తలుచుకోవాలి. ఎస్పెషలీ మంచి కార్యాలు చేసేటప్పుడు, చదివేటప్పుడు అది ఇందులో మనకి తెలుస్తుందన్నమాట. కలియుగ ప్రజల కోసం ఒకే వేదాన్ని 4 భాగాలుగా విభజించి పురాణాలు మరియు మహాభారతాన్ని రచించారు. ఎవరు? వేదవ్యాసుల వారు. నెక్స్ట్ శ్రీరాముడు. శ్రీరాముడు ఎప్పుడు? త్రేతాయుగంలో. అంటే ఫస్ట్ ఇవన్నీ కూడా కృతయుగంలో కలిగినటువంటి అవతారాలు. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది 17 అవతారాస్. నెక్స్ట్ అవతారము శ్రీరాముడు త్రేతాయుగంలో అవతరించాడు. దుష్ట రాక్షసులను సంహరించడానికి. ఏక పత్ని వ్రతుడు, అంటే ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని అనేటువంటి దాన్ని రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. రాముడు అంటే నిలువెత్తు అయినటువంటి ధర్మానికి మూర్తిమంతుడు అనమాట ఆయన. సో నడుస్తున్నటువంటి ధర్మమే శ్రీరామచంద్రుడు. ఎలాగ మనము ధర్మాన్ని ఆచరించాలి అనేటువంటిది. సో శ్రీమద్ రామాయణం అనేటువంటిది ఒక సీరియల్ వచ్చింది టీవీలో, మనకి యూట్యూబ్లో కూడా ఉంది, అవైలబుల్ ఉంది. మీరు వీలైతే అది చూడండి. అంటే రామాయణాన్ని మొత్తం చదవడానికి, అర్థం చేసుకోవడానికి మనకు టైం పట్టొచ్చు, కానీ అందులో చాలా డీటెయిల్గా ఇచ్చారు. చాలా మనకి హృదయానికి హత్తుకుంటుందన్నమాట. సో ఇఫ్ పాసిబుల్ మీరందరూ అది చూడండి. ఐ థింక్ 250 or 300 ఎపిసోడ్స్ ఉన్నాయి. సో ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 25 to 30 minutes ఉంది. వీ కెన్ డూ దట్. నెక్స్ట్ ద్వాపర యుగంలో బలరాముడు అన్నగా పుట్టాడు. ఎందుకు? మన రామాయణంలో రామచంద్రుడు లక్ష్మణుడు చేసినటువంటి ఉపకారం అంటే 14 సంవత్సరాలు కంటి మీద